మగువ ఓ మగువ ఎపిసోడ్ నెంబర్ 90 రివ్యూ. సింధూర వాళ్ళ నాన్న చెంచలమ్మ ఇంటికి వస్తాడనమాట తన కూతురు వచ్చిందా లేదా అని కనుక్కోవడానికి. అప్పుడు ఇంట్లోని వాళ్ళందరూ, ఇలా పెంచారేంటి మీరు, మీ కూతురు ఎవరు పనివాడితో వెళ్ళిపోయింది, మీ ఇంటికి వచ్చినప్పుడైనా పనివాడితో ఏంటమ్మా నువ్వు రావడమని బుద్ధి చెప్పాల్సింది లేదా అని అడుగుతారు. ఇంతలో చెన్నకేశవులు గారు వచ్చి, ఎంతసేపు అయింది బావగారు వచ్చి అని అడుగుతాడు. అంతలో చెంచలమ్మ కూడా అక్కడికి వస్తుంది. అప్పుడు సింధూర వాళ్ళ నాన్న, మా ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఎలా జరగలేదు, మీ ఇంట్లో వాళ్ళందరూ నా పెంపకాన్ని, నా కూతురి సంస్కారాన్ని క్వశ్చన్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు వాళ్ళంతా. మేము డబ్బుకు లోటు ఉన్న వాళ్ళమే కానీ సంస్కారానికి, పెద్దరికానికి మాత్రం ఏ లోటు లేదు. మా పెంపకం బాగానే ఉంది. మా ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా జరగలేదు. ఈ ఇంటికి వచ్చాకనే ఇలా జరిగిందంటే నేను మిమ్మల్ని అడగాల, మీరు మమ్మల్ని అడగాల అని ప్రశ్నిస్తాడనమాట చెంచలమ్మని చూస్తూ. అప్పుడు చెంచలమ్మ, ఎవరన్నయ్యా మిమ్మల్ని ఇలా అడిగింది అని అడుగుతుంది. ఎవరంటమ్మా, అందరూ అడుగుతున్నారు అని చెప్తాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళని అడుగుతుంది. అదేంటోదినా, అందరూ అలాగే అనుకుంటున్నారు కదా బయట, మేమనుకోవడంలో తప్పేముంది అంటారు అనమాట చాముండి వాళ్ళమ్మ, రవిబాబు వాళ్ళమ్మ. కన్న తండ్రి మనసు ఆగలేక కూతురు వచ్చిందో లేదో తెలుసుకుని కూతురిని కళ్ళారా చూసుకుందామని వస్తే ఇక్కడ అనకూడని మాటలు, వినకూడని మాటలు వింటుంటే మనసు బాధగా ఉందమ్మా అని చెప్తాడు చెంచలమ్మకి సింధూర వాళ్ళ నాన్న. మేమేదైనా అంటే మీరు బాధపడాలి కానీ ఎవరో ఏదో అన్నారని బాధపడడం ఎందుకన్నయ్యా అంటుంది చెంచలమ్మ. మా కూతురు జీవితం బుగ్గిపాలైపోయిందని మేము ఎప్పుడు బాధపడుతూనే ఉన్నామమ్మా అని ఏడుస్తారు ఆయన. పెళ్ళై అత్తారింట్లో ఉన్న నా కూతుర్ని మొదటిసారిగా చూడకుండా వెళ్ళిపోవాల్సి వస్తుందమ్మా తిరిగి, అంతకు మించి బాధ ఇంకేముంటుంది అంటారు ఆయన. దాంతో చెంచలమ్మ మనసు కరిగిపోతుంది. పాపం చాలా బాధపడుతుంది చెంచలమ్మ. అలా సింధూర వాళ్ళ నాన్న ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. అది చూసి చెంచలమ్మ, చెన్నకేశవులు గారు చాలా బాధపడతారు. అయ్యో, నేను వాళ్ళ కూతుర్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటానని చెప్పాను, నా కూతురు ఎక్కడ అని క్వశ్చన్ చేయకుండానే ఆయన బాధపడుతూ వెళ్ళిపోయారు. ఎలాగైనా మనం సింధూరని కనిపెట్టి తీసుకురావాలండి. ఇప్పటికి కూడా నేను ఆ మాట తప్పను. నా కోడలు నేను ఎప్పుడు ప్రాణంగానే చూసుకుంటాను. పదండి మనం ఎలాగైనా వెతికి మన సింధూరని కాపాడుకుందామని ఇద్దరు బయలుదేరి మళ్ళీ వెళ్తారు. పాపం తర్వాత సింధూర దిగులుగా కూర్చొని ఉండడం చూసి చంటి, రాత్రంతా మీరు ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు అమ్మాయి గారు, కాసేపు విశ్రాంతి తీసుకోండి అంటాడు. అత్తమ్మ మామయ్య ఎంత కంగారు పడుతున్నారు అనే ఆలోచన తప్ప నాకు నిద్ర తిండి ఏమి వద్దు చంటి అంటుంది. పాపం వాళ్ళ అత్తమ్మ గురించే ఆలోచిస్తూ ఉంటుంది సింధూర. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, అత్తమ్మని చూద్దామా అని ఉంటుంది తన మనసులో. ఆ తర్వాత చంటి వాళ్ళమ్మ సింధూరకి ఏదైనా చీర పెడదామనేసి ఒక పెట్టె తెరుస్తుంది. ఆ పెట్టెలో చిన్నప్పుడు ఆయన ఇచ్చుంటారు కదా విజయమ్మ వాళ్ళ నాన్న ఒక చైన్ కూడా, అది చూసుకొని చంటి, నా కొడుకు కాకపోయినా నా కొడుకు కంటే ప్రాణంగా పెంచుకున్నాను నేను, వాడు నాకు దూరం అయితే నేను ఎప్పటికీ బ్రతకలేను ఇంకా అని దేవునికి దండం పెట్టుకుంటుంది. ఎప్పుడు వాడు నా బిడ్డలాగే ఉండాలి, ఈ నిజం ఎవరికి తెలియనివ్వకు స్వామి అని. ఆ తర్వాత చీర ఒక పసుపు కుంకం పెట్టి సింధూర దగ్గరికి తెచ్చి, ఈ చీర కట్టుకోమ్మా అని అడుగుతుంది. నాకెందుకండి ఇవన్నీ అంటుంది సింధూర. ఇది ఉతికించే కాదమ్మా, కొత్త చీరే, నా కొడుకు మొదటిసారి పొలంలో కష్టపడి సంపాదించి నా కోసం కొన్న చీరమ్మా, ఇది నువ్వు కట్టుకోవాలమ్మా అని చెప్తుంది. మీ కొడుకు తెచ్చిన చీర మీరు కట్టుకోకుండా నాకు ఇస్తున్నారేంటి, అమ్మకు తెచ్చిన చీర అమ్మ కట్టుకుంటేనే చంటి సంతోషిస్తాడు అంటుంది సింధూర. తర్వాత చంటి ఎవరి దగ్గరకు వెళ్ళి అమ్మాయి గారిని ఊరికి తీసుకెళ్ళడానికి ఏదో ఒకటి బండి మాట్లాడుకుని వస్తానని చెప్పి వెళ్తాడు. తర్వాత చెంచలమ్మ ఒక గుడిలోకి వచ్చి దేవుడిని చూసి దండం పెట్టుకోవడానికి వస్తుందన్నమాట, తన కోడలు జాడ తెలియజేయడం కోసం. దేవుడా, నా కోడలు ఎన్ని చోట్ల వెతికినా కనిపించడం లేదు, నా కొడుకు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ముక్కోటి దేవతలను వేడుకుంటున్నాను అని ప్రార్థిస్తుంది చెంచలమ్మ. నా కోడలు క్షేమంగా నాకు కనిపించేలా చేయి తండ్రి, నాకు కనిపించేలా చేయని దండం పెట్టుకుంటూ ఉండగా విజయమ్మ అక్కడికి వస్తుంది. ఏంటి చెంచలమ్మ, ధర్మపీఠం మీద కూర్చొని న్యాయాలు చెప్పే నువ్వు దేహి అంటూ అడుక్కు తినే దానిలాగా గుడిమెట్ల మీద కూర్చున్నావు. ఓ అవును కదా, నీ కోడలు పనివాడితో లేచిపోయిందంట కదా అంటుంది. ఏం వాగుతున్నావు అంటుంది చెంచలమ్మ. నేను వాగడం కాదు, ఊరంతా కోడై కూస్తోంది. ఒక నీ కోడలు ఒక పనివాడితో బయటికి వెళ్ళి ఒక రోజంతా తిరిగి రాకపోవడం, దాన్ని ఏమంటారు, వెళ్ళిపోవడం అనరు, కనిపించకపోవడం అనరు, లేచిపోవడం అని అంటారు అంటుంది విజయమ్మ. ఇప్పుడు చెంచలమ్మ కోపంతో, నోరు మూసుకుని ఉండు, ఏ కారణం చేతన నీ కూతురు కూడా ఒకవేళ ఇలా ఏదైనా కనిపించకపోతే ఇలాగే మాట్లాడతావా, నీ కూతురు గురించి కూడా, నీకు కూడా ఇదే వయసు కూతురు ఉంది కదా అని అడుగుతుంది. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది, నా కూతురేం అలాంటి పని చేయదు, ఒకవేళ చేసిందంటే చంపేస్తాను అంటుంది విజయమ్మ. నీ కోడలు ఇలా చేసిందంటే అది కూడా నీ తప్పు కాదు, నీ కోడలు తప్పు కాదు, అది నీ తప్పు అంటుంది. నీ కొడుకుని పెళ్లి చేసుకుని ఆ పిల్ల ఏమైనా సంతోషాలు సుఖాలు అన్నీ చూసిందా, దాంపత్య జీవితంలోకి మొదలు పెట్టకుండానే ఈ కొడుకు చనిపోయాడు. నీ కోడలి జీవితం అక్కడితో అన్యాయం అయిపోయింది, అందరికీ తీర్పులు చెప్పే నువ్వు నీ కోడలి జీవితం గురించి మాత్రం ఆలోచించలేదు అంటుంది. నువ్వు నీ కోడలికి మరో పెళ్లి చేస్తుంటే నీ కోడలికి పనివాడితో లేచిపోవాల్సిన అవసరం వచ్చుండేదే కాదు అంటుంది. ఇంకొక మాట అన్నావంటే నేను చంపేస్తాను అంటుంది చెంచలమ్మ కోపంతో. ఊర్లో వాళ్ళందరూ కూడా ఇదే మాట అంటారు, అందరికీ తెలిస్తే మరి అందరినీ చంపేస్తావా అంటుంది వ్యంగ్యంగా విజయమ్మ. నీకు భయపడి నీ ముందర నోరు విప్పకపోయినా నీ వెనకాల చెవులు కొరుక్కునేది అందరూ ఈ విషయం గురించే అంటుంది. ఇంతమంది అలా నా వెనకాల చెవులు కొరుక్కున్నా నేను పట్టించుకోను, నా కోడలు నిప్పు, ఎటువంటి తప్పు ఎప్పటికీ చెయ్యదు అంటుంది చెంచలమ్మ. ఎంత నమ్మకమో కదా. వాళ్ళిద్దరూ కాసేపు మాటలు యుద్ధం చేసుకుంటారు.
తర్వాత చంటి వాళ్ళ అమ్మ దగ్గరికి ఊర్లో వాళ్ళందరూ వచ్చి నీ కోడలు పెళ్లి చేసుకొని కోడల్ని ఇంటికి తీసుకొచ్చాడంట కదా అనేసి అందరూ వస్తారు. అది కాదు అని వివరిస్తూ ఉంటారు. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో సింధూర చంటి ఇంటికి వస్తారనమాట. అప్పుడు అమ్మగారు సింధూర అమ్మగారు ఇంటికి వచ్చారని చంచలమ్మని పిలిచే లోపల ఇంట్లోని వాళ్ళందరూ బయటకు వచ్చేసి నానా మాటలు అంటారు. రవిబాబు మాత్రం చంటిని బాగా కొడుతూ ఉంటాడనమాట. రేపు ఏమవుతుందో రేపు తెలుసుకుందాం ఇంకా.